64 కళల్లో చోర కళ కూడా ఒకటి. ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా వస్తువులను డబ్బును గుట్టుగా కొట్టేయాలంటే చాలా నేర్పు అవసరం. అది అనుభవం మీద వస్తుంది తప్ప ప్రత్యేకంగా దొంగతనాలను నేర్పించేవారంటూ ఎవరు ఉండరు. కానీ ఓ దొంగ మాత్రం యూట్యూబ్ చూసి దొంగతనాల్లో మెలకువలు నేర్చుకున్నాడు. దాన్నే ప్రాక్టికల్గా అప్లై చేశాడు. కానీ దొరికిపోయాడు. యూట్యూబ్ లో చాలా కంటెంట్ ఉంటుంది. అందులో ఉండే వీడియోలను చూసి స్ఫూర్తి పొంది రియల్ లైఫ్ లో ట్రై చేసేవారు తక్కువే. కొందరు యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలు నేర్చుకుంటారు. ఇతగాడేమో యూట్యూబ్ లో చూసి దొంగతనాలు ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు. కృష్ణా జిల్లా పామరుకు చెందిన కొట్టి సాయిరాం నెల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రశాంత్ నగర్ లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జనవరి 3న బాలాజీ నగర్ లో ఎవరికీ అనుమానం రాకుండా ఓ బైక్ ను చోరీ చేశాడు. సంగారెడ్డికి చెందిన యువతి వివేకానంద నగర్ లోని ఎయిర్టెల్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 4న ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 8 తులాల బంగారు గొలుసుని లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకుముందు రోజే తన బైక్ చోరీ అయిందని మోహన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు 5 బృందాలతో రంగంలోకి దిగారు. 180 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి దొంగను గుర్తించారు. దొంగ గొలుసు దొంగతనం మాత్రమే చెయ్యలేదని, బైక్ కూడా చోరీ చేశాడని తెలుసు. చోరీ చేసిన బైక్ పైనే గొలుసును లాక్కెళ్లినట్టు గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది కొట్టి సాయిరాం అని నిర్ధారించుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గొలుసును ముత్తూట్ ఫైనాన్స్ లో తనఖా పెట్టి 40,000 రూపాయలు తీసుకున్నాడు. నిందితుడు సాయిరాంను అరెస్టు చేసి గొలుసు, బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ కు నోటీసులు జారీ చేశారు. నేరస్తుడు పోలీసును మిస్లీడ్ చేయడం కోసము బాలనగర్ సైడ్ పోయి మళ్ళా రిటర్న్ వచ్చి బాలాజీ నగరు ప్లస్ వివేకానంద నగరు రోడ్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా తిరిగి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించిండు. సిసిఎస్ బాలానగర్ మరి మన కుకట్పల్లి వాళ్ళు కలిసి పట్టుకున్నారు. బంగారం 8 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ బైక్ ను రికవర్ చేశారు. కోర్టుకు పంపిస్తున్నాం. కొట్టి సాయిరాంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో 3 బైకులు, ట్రాక్టర్ టైర్ల దొంగతనం కేసులతో పాటు రోడ్డు యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి. ముదిరేపల్లిలో 5 వాహనాల చోరీ కేసులలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉంది. దీంతో అక్కడి పోలీసుల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు నెల రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. దొంగతనాలను ఎలా చెయ్యాలి అనే వివరాలను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నట్టు పోలీసులకు వివరించాడు సాయిరాం.